శ్రీమన్నారాయణ, ఎస్ బ్యాంక్ మేనేజర్లందరూ వచ్చారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఎస్టేట్ వ్యవహారాలన్నీ జాగ్రత్తగా కూపీలాగాలి. షట్ అప్. బ్యాంక్ శ్రీమన్నారాయణతో బ్యాంక్ గురించి మాట్లాడతావా? హనుమంతుడి ముందు హై జంపులొద్దు. ఫాలో మీ. లేట్ శ్రీమన్నారాయణ ఇక్కడున్నాడేమిటి? ఆయన శ్రీమన్నారాయణ అంటే అవును, అతను మా బ్యాంక్ లో క్లర్క్ అండి. ఎప్పుడు లేట్ గా వస్తుండేవాడు. అందుకే అతను లేట్ శ్రీమన్నారాయణ అని పిలిచేవాళ్ళం. ఓ రోజేమో కరెక్ట్ టైం. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అన్ని బ్రాంచెస్ వాళ్ళు వచ్చేసారా? వచ్చారు సార్. దట్స్ గుడ్. ఫైల్స్ అన్ని చూసారా? అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయా? ఇదిగా ఈ డబ్బుంచి రేపు వాడి పెళ్ళాన్ని ఇక్కడికి పంపించు. మిగతా పని మేము చూసుకుంటాం. చూడవమ్మా సుందరి, ఇదే మీ ఆయన గారు ఉంటున్నటువంటి సుందరమైన మహల్. ఈ ఎస్టేట్ లోనే ముంతాజ్ రసగుల్లా బేగం లాంటి అమ్మాయితో కులుకుతున్నాడు. ఈ ఎస్టేట్ కోసం, ఓడి ఆస్తి కోసం నీలాంటి ఉత్తమ ఇళ్ళని కాదని నేనే చిన్న రాజానని నాటకం ఆడుతున్నాడు. ఆయన ఇలా చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. మేము నమ్మలేదమ్మా. మీ ఆయన మీద నీకు అంత నమ్మకం మంచిదే, కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడు. నువ్వెవరివో ఏమిటో తెలియనట్టు ఇస్తాడు. అయినా సరే వదలద్దు. నువ్వు యముడి దగ్గర నుంచి భర్త ప్రాణాలు తీసుకొచ్చిన సావిత్రి పుట్టిన ల్యాండ్ లో పుట్టావు. ఇదిగో లోపల అన్ని ఏర్పాట్లు చేశాం. నువ్వు వెళ్ళి మీ ఆయనకి తీసుకెళ్ళిపో. వెళ్ళు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బాబు చిన్న రాజా, బాబాయ్, మీ అమ్మగారంటే మీకు మహాప్రేమ కదూ? ఎస్. ఆవిడికి సేవలు చేయటం కోసమని మహాలక్ష్మి లాంటి అమ్మాయిని పట్టుకొచ్చాం. మహాలక్ష్మి? ఒక మహాలక్ష్మి ఏంటి? సరస్వతి, పార్వతి, కాళిక, చండిక. వెళ్ళి చూడు. అయిపోయాడు. ఈ దెబ్బతో వీడైపోయాడు. ఏంటమ్మా సంతోషం అంతా ఈ గదిలోనే ఉన్నట్టుంది? వచ్చా బాబు, రా. సుందరి, ఇతనే మా చిన్నరాజా. రాజా, ఈ అమ్మాయి పేరు సుందరి. ఓహో, నీకు తోడుగా ఉండడానికి బాబాయిలు తీసుకొచ్చింది ఈ అమ్మాయినేనా? అవును, ఇందాక ఏం చెప్పి మా అత్తయ్య నవ్విస్తున్నావు? మాకు చెప్తే మేము నవ్వుతాంగా. చెప్తాను. ఒకసారి మా బావ బాత్రూంలో స్నానానికి ఏర్పాటు చేసి పసుపు, సున్నిపిండి, నలుగుపిండి అన్నింటితో పాటు కోతిని కూడా పెట్టి నా లోపలికి పంపించాడు. నేను లోపలికి వెళ్ళగానే కోతి నా మీదకి దూకింది. నేను మా బావ మీద పడ్డాను. ఇద్దరం కలిసి నేలలో పడిపోయాం. అయ్యో, మరి డబ్బులేం తగలేదుగా? మా బావ బాగానే ఉన్నాడు. తగలాల్సి దెబ్బ నాకే తగిలింది. సరే సరే, ఈ కథలు కబుర్లు కాదు. మా అమ్మంటే నాకు పంచ ప్రాణాలు. దగ్గరుండి ఆవిడ ఆరోగ్యం సరిగ్గా చూసుకుంటే మెచ్చుకుంటాను. ఏదైనా తేడా వచ్చిందో నేను అసలే మిలిటరీ వాణ్ణి. పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది. బాబాయిలు, మీరింతకాలానికి ప్యాలెస్ లో ఓ మంచి పని చేశారు. మీరు తెచ్చిన అమ్మాయి మా అమ్మకి బాగా నచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. You are too good. అమ్మా, బాధపడకు. అసలు నువ్వు అతన్ని సరిగ్గా చూసావా? నేనైన భార్య నాన్న. కటిక చీకట్లో 1,00,000 మందిలో ఉన్నా కూడా నేనైనా గుర్తుపట్టగలను. సారీ సుందరి, నువ్వెవరో తెలియనట్టు నటించాను. నా పరిస్థితి నీకెలా చెప్పుకోవాలి? అవును నాన్న, నేనెవరో తెలియనట్టు, నన్నెప్పుడు చూడనట్టు మాట్లాడారు. ఎలాగైనా ఈ రాత్రికి సుందరికి జరిగిన విషయం చెప్పాలి.